డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, కోడికత్తి సీనులాగా ఇప్పుడు గులకరాయ్ సతీష్ ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్కళ్ళని బలి చేసి జగన్మోహన్ రెడ్డి అధికారం సంపాదించాలనుకుంటున్నాడు అని ఈ రోజున విపక్ష నాయకులు అందరూ ఆయన మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఒకటి జరిగింది. అది ఎంతవరకు తేలకుండా జగన్మోహన్ రెడ్డి కనీసం కోర్టుకు కూడా అటెండ్ అయ్యి తనకేం జరిగింది అనేది వాంగ్మూలం కూడా ఇవ్వని కారణానికి 5 సంవత్సరాల పాటు జనుపల్లి శ్రీనివాసు జైల్లోనే అండర్ రిమాండ్ ఖైదీగా ఆయన గడపవలసిన పరిస్థితులు వచ్చాయి. మరిక ఇప్పుడు గులకరాయ్ సతీష్ అనగానే అందరి గుండెల్లోనూ రైళ్లు పరిగెట్టడం మొదలుపెట్టాయి. కోడికత్తి సీన్ లాగా ఇప్పుడు గులకరాయ్ సతీష్, ఆయనకి బెయిల్ వచ్చి మొన్ననే బయటకు వచ్చాడు జనుపల్లి శ్రీనివాసు. ఇక ఇప్పుడు సతీష్ని తీసుకెళ్లి జైల్లో పెట్టే కార్యక్రమాల్లో పోలీసు నిమగ్నమై ఉంది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా అని చెప్పి మరి విపక్ష నాయకులు ఆరోపిస్తూ ఉంటే, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇది చంద్రబాబు నాయుడు పన్నిన ఒక పన్నాగం, జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడానికి ఆయన చేసిన ఒక విస్తృతమైన కుట్ర ఇది అని నిన్నటి వరకు ఆరోపించారు. పోలీసులు కూడా గులకరాయి తగిలింది, రాయి పెట్టి కొట్టారు అనే విషయాన్ని కూడా ఈరోజు ధృవీకరిస్తూ ఒక 5గురిని అరెస్టు చేయటం జరిగింది. అందులో మెయిన్ గా రాయి పెట్టి కొట్టింది అని చెప్పేసి ఆయన మీద ఒక నేర ఆరోపణ చేయడం జరుగుతుంది. సతీష్ నిన్నటి వరకు అయితే పక్కనున్న స్కూలు తలుపులు తెరిచే ఉన్నాయి, వైఫల్యం, ఇలాంటి ఈ అంశాలు మొత్తం తెరపైకి వచ్చిన ఈ తరుణంలో ఇప్పుడు సతీష్ ని మరికొంతమందిని అరెస్టు చేసి జనం మధ్యలోంచే ఆయన రాయి పెట్టి కొట్టాడు. జనంలో ఈ జగన్మోహన్ రెడ్డి ర్యాలీ జరుగుతుంటే అందులో పాల్గొనటానికి తీసుకొచ్చిన ఈ సతీష్ కి 350 రూపాయల డబ్బులు, ఒక క్వార్టర్ బాటిల్ సీసా ఇవ్వటం అని ఒప్పందం కుదుర్చుకొని తీసుకొచ్చారు. అందులో క్వార్టర్ బాటిల్ ఇవ్వటం జరిగింది కానీ 350 రూపాయలు డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి అతను గులకరాయి పెట్టి కొట్టాడు అని నేరారోపణ చేయటం జరుగుతుంది. ఇందులో పోలీసు ఒక చిన్న లాజిక్ మిస్ అయినట్టుగా కనిపించటం లేదు. ఎక్కడైనా సరే ముందు క్వార్టర్ బాటిల్ ఇచ్చేశారు, డబ్బులు తర్వాత ఇస్తాము అని చెప్పారనుకోండి, అయిపోయిన తరువాత గొడవ జరగాలి. ర్యాలీ ఇంకా మధ్యలోనే ఉంది, కరెంటు తీసేసి ఉంది, ర్యాలీ అయిపోయిన తర్వాత ఎందుకు ఇవ్వలేదు అని ఎవరిని తీసుకొచ్చారో వాళ్ళని గులకరాయితో కొడతాడు. లేదు, జగన్మోహన్ రెడ్డి మీద నిజంగానే కోపం ఉందనుకోండి, క్వార్టర్ బాటిల్ 350 రూపాయలు డబ్బులు ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఇదంతా ఒక కట్టు కథ, కల్పిత కథలాగా కనిపించటం లేదు. ర్యాలీ చివరి సెకండ్ దాకా వచ్చేసి అక్కడ ఏదైనా జరిగింది అని అనుకుంటే అప్పుడు ఏదైనా ఉద్రేకపడి ర్యాలీ కూడా అయిపోవస్తోంది, ఇంకా డబ్బులు ఇవ్వలేదు ఏమిటి అని కొట్టాడు అని అనుకుంటే అదొక అందంగానన్నా ఉంటుంది. కానీ గులకరాయి తగిలిన తర్వాత రక్తం దుడుచుకుంటూ దాదాపుగా 2 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి ఇంకా ర్యాలీ కంటిన్యూ చేశాడు. ముందు డబ్బులు ఇస్తే వస్తామనేవాడు అసలు రాకుండానే ఉంటాడు. కాదు, తీసుకొచ్చిన తరువాత క్వార్టర్ బాటిల్ అన్నా ఇచ్చారు కదా, ర్యాలీ అయిపోయేదాకా ఆగి అప్పుడన్నా డబ్బులు అడిగే అవకాశం ఉంటుంది. కానీ ర్యాలీ మధ్యలోనే అతను కనిపించకుండా పోయాడని, అతను మాకు 350 రూపాయలు డబ్బులు ఇవ్వలేదని ర్యాలీ మధ్యలోనే రాయి తీసుకొని కొట్టాడు అని అంటే ఏమాత్రం సమంజసంగా ఉందా? కోడికత్తి ఎందుకు వచ్చిందో తెలియదు సీన్లోకి. ఆ కోడికత్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి భుజంలో దింపాడు. కొంచెం ఉంటే గుండెల్లో దిగేది. జగన్మోహన్ రెడ్డిని చంపే ప్రయత్నం చేశారు, హత్య యత్నం చేశారు. ఇది ఎన్ఐఏ వచ్చి తేల్చాల్సిందే అని చెప్పి కేసుని ఎన్ఐఏకి ఇచ్చారు. ఎన్ఐఏ కూడా ఏం తేల్చింది? ఎందులో జగన్మోహన్ రెడ్డిని చంపే కుట్రేమీ లేదు అనే అంశాన్ని తేల్చారు. కోడికత్తి కూడా ఈ పోలీసులకు అందించటంలో లేటే జరిగింది. అసలు కోడికత్తితోనే పొడిచాడా, లేకపోతే మరే దేంతో అయినా పొడిచాడా, లేదు అసలు పొడవలేదని కొలికిపూడి శ్రీనివాస్ ఆరోపిస్తున్నట్టు టమాటా సాస్ పూసుకొని నాటకాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు, అది నిజమా అనేది కూడా తేలాల్సిన అంశం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గాయం అయింది అని అంటే ఆ గాయాన్ని మరి కోర్టుకు వచ్చి చూపించాలి. ఆయన ఎంతవరకు చూపించలేదు, మరి గాయమే లేదేమో అని అనుమానాలు రావటంలో ఇక ఆశ్చర్యం ఏముంటుంది చెప్పండి. అలాంటిది అది 2019 ఎన్నికలు అయిపోయాయి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తరువాత కూడా మరి ఆ జనుపల్లి శ్రీనివాస్ మీద ఏదైనా కొంచెం దాలి జయ
కరుణ కూడా ఏం చూపించలేదు. అతన్ని అలాగనే జైల్లో మగ్గబెట్టేశాడు. దళితులంటే నాకు ప్రేమ, దళితుల కోసమే నేను ఈ పార్టీ పెట్టాను, దళితులకి ఎంతో సంక్షేమం చేస్తుంటే చంద్రబాబు నాయుడే అడ్డం పడుతూ ఉన్నాడు అని గుండెలు బాదుకుని వాపోయే ఈ జగన్మోహన్ రెడ్డి మరి కోడికత్తి సీనుని బెయిల్ పైన బయటకు తీసుకురావడానికి ఎందుకు సహకరించలేదో ఎవరికీ తెలియని అంశం. మరి ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చాయి. మరి విజయవాడలో ఆయన ర్యాలీ చేస్తూ ఉంటే, ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటే అందులో ఈ గులకరాయి పెట్టి కొట్టారు అనే అంశాన్ని కూడా తీసుకొచ్చారు అని అంటే ఇదంతా రిపీటెడ్గా కోడికత్తి సీను ఆ చాప్టర్ ముగిసిపోయింది, ఆ అధ్యాయం ముగిసిపోయింది, అందులో ఖచ్చితంగా అధికారం వచ్చేసింది. ఇక ఇప్పుడు గులకరాయి సతీష్. ఈ గులకరాయి సతీష్ ఏమిటయ్యా అని అంటే అతను ప్లాట్ఫామ్ మీద, పేవ్మెంట్ మీద టైల్స్ పరిచే వ్యక్తి. అందుకని ఆయన జేబులో ఆ టైల్స్ కోసం పెట్టిన చిన్న రాయి ఒకటి ఉండటం మూలాన దాన్ని తీసుకొని కొట్టాడు అంటున్నారు. అసలు లాజిక్ ఏమిటి? ఇక్కడ క్వార్టర్ బాటిల్ ఇచ్చారు కానీ 350 రూపాయలు డబ్బులు ఇవ్వలేదని కొట్టేవాడు ఎప్పుడు కొడతాడు? ఆ విషయాన్ని పోలీసులు ఎంతో సావకాశంగా తీసి పక్కన పెట్టేశారు. ఆ విషయంలో ఎవరు ఏమీ పట్టించుకోవడం లేదు. ఇదంతా తిరిగి తీసుకొచ్చి మరి చంద్రబాబు నాయుడికి ఎలా ఆపాదిస్తారు? ఆ రోజు కరెంటు పోయింది అని అంటే తీగలు కిందగా ఉన్నాయి కాబట్టి మేమే కరెంటు తీసాం అనే ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు. విజయవాడలో కరెంటు పవర్ కట్టు ఎక్కువగా ఉంది కాబట్టి కరెంటు పోయిందనే విషయాన్ని కూడా చెబుతూ ఉన్నారు. ఇలాంటి ద్వంద్వ వీటితోటి స్టేట్మెంట్లతోటి వాళ్ళ విషయాన్ని వాళ్లే కాంట్రడిక్ట్ చేసుకుంటూ ప్లకార్డులు మాత్రం చంద్రబాబు నాయుడిని నశించాలి, చంద్రబాబు నాయుడే ఇంత కుట్రగా చేశాడు, జగన్మోహన్ రెడ్డిని చంపాలని ప్రయత్నిస్తున్నాడు అని అంటే మరి ఇప్పుడు గులకరాయి సతీష్కి క్వార్టర్ బాటిల్ ఇచ్చి 350 రూపాయలు డబ్బులు ఏంది చంద్రబాబు నాయుడేనా? ఆ విషయం అన్నా తేల్చాల్సిన అవసరం ఉంది. సరే, అదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు కాబట్టి ఆ విషయంలో మాకేమి సంబంధం లేదు అని పోలీసులు చెప్పుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి పోలీసులు తేల్చిన అంశం ఏమిటి? అక్కడ భద్రతా వైఫల్యం ఎంతగా జరిగింది? సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తుంటేనే ఇలాంటి పరిస్థితి జరిగింది అని అంటే దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి అనేది దీని ద్వారా మనకు అర్థమైపోతూ ఉంది. ఏ సమాధానము లేక ఈ సతీష్ అనే ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే అతనికి మద్యం తాగే అలవాటు ఈరోజు చాలా మందికి ఉంది. అలాగనే మద్యం తాగుతాడేమో, కానీ డ్రగ్స్ తీసుకుంటున్నాడు, మద్యం తాగి మత్తులో ఏదో చేశాడు, రాత్రి కొన్ని గొడవలు అయ్యాయి అని అందుకని స్టేషన్కి తీసుకొచ్చాం, మీరు వెనక ఆధార్ కార్డు తీసుకొని రండి అని చెప్పి వాళ్ళ ఇంట్లో స్టేషన్కి వెళ్ళేపాటికి అక్కడ సతీష్ని మాయం చేసేసి వేరే ఎక్కడో స్టేషన్లో పెట్టున్నారు. దీని అంతటినీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఇంకా పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన మీద జరిగిన దాడిని ఈ చంద్రబాబు నాయుడు లేకపోతే విపక్షాలు కావాలని ఆయన్ని అంతమొందించడానికి చేశాయి అనే దానికి అనుమానాలు ఎక్కువగా ప్రజల్లోకి ప్రబలంగా వెళ్ళటం కోసం వీళ్ళు చేస్తున్న అంశంలాగే కనిపిస్తోంది తప్ప లాజిక్ మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. ఇది కూడా కోడికత్తి సీన్ లాగా మరొక గులకరాయి సతీష్ అవుతారని విపక్షాలు ఆరోపించటంలో కూడా ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.